హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు నేను మీకు టమాటా బాత్ రెడీ చేస్తా ఉన్నాను. టమాటా బాత్ చూపించబోతున్నాను. తయారు చేసే పద్ధతి, దానికి కావాల్సిన ఐటెం వచ్చేసి ఇదిగోండి టమాటాలు, తర్వాత టమాటాలు తీసుకున్నాను, ఉల్లిపాయలు, 2 వెల్లుల్లి రేకలు, కోన్లు 2 అనమాట. మెయిన్ టమాటా బాత్కి అల్లము, టమాటాలు ప్లస్ కొత్తిమీర, కరివేపాకు, అలాగే వీటిలోకి తాలింపు దినుసులు అనమాట. మెయిన్గా తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, సాసులు ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా రెడీ పెట్టుకున్నాను. ఇక్కడ టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసాను. లేకపోతే ఉల్లిపాయలు అన్నమాట. ఉల్లిపాయ వచ్చి పలసగా కాకుండా బారుగానే కట్ చేసుకోవచ్చు. పలసగా కట్ చేసుకోవాలి, బారుగా చక్కగా నైస్గా కట్ చేసుకుంటే అంత నైస్ కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఈ 2 వెల్లుల్లి రెబ్బలను కూడా సన్నగా ఇట్లా 4-5 పీసులుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకోవటమే అనమాట. కొద్దిగా కొత్తిమీర, కొత్తిమీరని ఏం చేస్తానంటే వాటర్లో వేసుకుంటున్నానండి. కొత్తిమీర కడిగి వేసుకోవాలా శుభ్రంగా, మళ్ళీ ఒకసారి వాటర్లో కడిగి వేసుకుంటే బాగుంటుంది. ప్లస్ కరివేపాకు కూడా రెడీ వేసుకున్నాను. పెరుగు చారు కాంబినేషన్ అండి. ఉప్మాకి టమాటా బాత్కి వచ్చి పెరుగు చారు కాంబినేషన్ కాబట్టి దీనికి మజ్జిగ చారు చేసుకుంటున్నాను. చిక్కగా చేసుకోవాలి. ఇది మజ్జిగ చారు ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది. పలసగా అయితే బాగోదు. మజ్జిగ చారు అన్నంలోకి మాత్రమే పలసగా బాగుంటుంది. ఈ టమాటా బాత్లోకి మజ్జిగ చారు చిక్కగా ఉండాలి. సన్నగా ఆనియన్ దరుక్కున్నాను. అలాగే 2 పచ్చిమిరకాయలు రౌండ్లు కోసుకోవాలి. రౌండ్గా పలసగా దరుక్కోవాలి. సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిర్చి దాంట్లో మజ్జిగ చారుకి పెరిగిందులో పెట్టుకున్నాను. తర్వాత అల్లం కట్ చేసుకోవాలి. మెయిన్ టమాటా బాత్కి అల్లం అనమాట. అల్లం సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తురుముతో తురుముకోవచ్చు అండి. చక్కగా తురుము పెట్టుకొని చక్కగా తురుముకోవచ్చు. కొయ్యటం రానోళ్ళు తురుము వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. సన్నగా తరుక్కున్న అల్లం అండి. ఇది సన్నగా తరిగి పెట్టుకున్నాను అల్లం. సగ్గ అల్లం ఇందులో వేసుకుంటే సైడ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, ఇది రవ్వ అనమాట. రవ్వని నెయ్యితో వేయించుకోవాలి. నెయ్యితో రవ్వని వేయించుకుంటే అంత టేస్టీగా టమాటా బాత్ రెడీ అవుతుంది. అలాగే అదే మజ్జిగ చారు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది టమాటా బాత్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఓకే, ఇప్పుడు రవ్వది మీకు రెడీ చేసి చూపిస్తాను. 1 సెకండ్. ఇప్పుడు రవ్వ వేపేది. నేను రవ్వని నెయ్యితో వేయించుకుంటున్నానండి. రవ్వ వేయించుతున్నాను చూడండి ఒకసారి. అట్లాగే రవ్వని నెయ్యిలో వేయించుకుంటే అంత వేగితే రవ్వ కరెక్ట్గా కలర్గా వస్తుంది. అప్పుడు ఈ టమాటా బాత్ మన అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రెడీ చేసుకునేకి టమాటా బాత్ రెడీ చేసేకి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఈ గ్లాస్ రవ్వకు వచ్చేసి మనం 3 గ్లాసుల ఎసరు పోసుకోవాలన్నమాట.
వాటర్ వచ్చి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యితో, రవ్వ అసలు స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. నెయ్యిలో వేస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నీట్గా వేయించుకోవాలి. అయిపోయిందండి రవ్వ. అలాగే తాలింపు పెట్టేస్తాను. ఆ తాలింపు చూస్తే అర్థం ఎలా తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఇది చట్లో తాలింపు పెట్టుకుంటాను అనమాట. ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. రెండు స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిందండి. దీంట్లోనే మనం తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత అలాగే జీలకర్ర, తర్వాత కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కరివేపాకు, అలాగే 3 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టిన ఆనియన్, 2 ఉల్లిపాయలు ఎలా ఉన్నాయి ఇలా కోసుకోవాలి. మనం ఆనియన్ వేసుకుంటే ఆనియన్ వేగే దాంట్లోనే మనకు ఉప్మా టేస్ట్ వస్తుందండి. ఆనియన్ మాత్రం పర్ఫెక్ట్గా ఆగాలి, అప్పుడే ఉప్మా బాగుంటుంది. గోల్డ్ కలర్లో ఆనియన్ వస్తే అప్పుడు ఉప్మా మనకు టేస్టీగా ఉంటుంది. తాలింపులోనే ఈ సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా వెల్లుల్లి రేఖ, ఒక్క వెల్లుల్లి రేఖ వేస్తూ ఉన్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం కూడా తాలింపులోనే వేస్తూ ఉన్నాను. చక్కగా ఇది కూడా వేగాల. వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్ కరెక్ట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేసిందండి. చూడండి, ఆనియన్ గోల్డ్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి ఇందులో. మనం టమాటాలు యాడ్ చేస్తాం. టమాటాలు వేయగానే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది, బాగుంటుంది. అప్పుడు సాల్ట్ మాత్రం లైట్గా వేసుకోవాలండి ఉప్మాకి. ఎక్కువగా సాల్ట్ వేస్తే కూడా ఉప్మా బాగోదు. ఒక 1/2 టీ స్పూన్ మాత్రం పసుపు అనమాట, లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు అనేది తొందరగా మగ్గుతాయి. చిటికెడు పసుపు, పెసర బాగా కాగిపోయిందండి. ఇందులో రవ్వ వేసుకుంటా ఉన్నాను. అయితే రవ్వ వేసేటప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట. మంట స్లోలో ఉండాలి. ఎందుకంటే ఫాస్ట్ మంట ఉందనుకోండి ఉప్మా అంతా మళ్ళీ మనం బయట ఇదవుతూ ఉంటుంది. వేడి మీద ఎక్కువ పవర్ మీద తగులుతూ ఉంటుంది. రవ్వ వేసుకునేటప్పుడు నిదానంగా వేసి కలుపుకోవాలి. అయిపోయింది. రవ్వ వేసాను. ఉప్మా రెడీ అయిపోయింది. 5 నిమిషాలు, 2 నిమిషాల్లో ఉప్మా రెడీ అవుతుంది. టమాటా బాత్ రెడీ. అట్లా మూత పెట్టేస్తాం. ఎందుకంటే మూత లేదనుకోండి అది ఎగిరి మీద పడుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. చూసిన ఎలా వచ్చిందో చక్కగా రెడీ అయిపోయింది. మనకి ఇప్పుడు టమాటా బాత్ రెడీ. వేడి వేడిగా టమాటా బాత్ను వర్షంలో తింటా ఉంటుంటే ఆహా అనాల. ఓకేనండి, రెడీ అయింది. టమాటా బాత్ రెడీ అయింది. ఇందులో ఇలా మజ్జిగ చారు వేసుకొని చక్కగా మనం తింటుంటే ఎలా ఉంటుంది అంటే ఉప్మా అలా ఉంటుంది అండి. ఆహా, ఇది టమాటా బాత్ పెరుగు చారు. దీని కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఛానల్ మీరు
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా కామెంట్స్ పెట్టండి. అలాగే ఫస్ట్ నుంచి చివరి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెల్లుల్లిపాయ మాత్రం మర్చిపోమాకండి. మీరు అన్నిటిలో కూడా కొంచెం ఒక 2 గ్రాములు వెల్లుల్లిపాయ వాడుకుంటా ఉండండి. చాలా ఆరోగ్యానికి మంచిది, గుండెకి చాలా మంచిదని నా సలహా నేను మీకు ఇస్తా ఉన్నాను. నచ్చిన వారు పాటించవచ్చు. ఓకే, బాయ్, సీ యూ.